హలో గాయస్, గుడ్ మార్నింగ్. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ థియేటర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇది వచ్చేసి బాలానగర్ విమల్ థియేటర్ అన్నమాట. చాలా ఫేమస్ థియేటర్ అండ్ మై ఫేవరెట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అనమాట. సో మూవీ చూసి వచ్చిన దగ్గర రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. అప్పటిలోపు ఛానల్గా కొత్తగా వచ్చి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లెట్స్ గో. బాయ్. హలో గాయస్, సో మూవీ చూడటం అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసాను అనమాట. ఇంకా మూవీ గురించి చక్కచక్క మాట్లాడేసుకుందాం. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే డి రాఘవన్ ఒక సిన్సియర్ స్టూడెంట్ అనమాట, ఇంటర్మీడియట్ దాకా. సో అక్కడ ఒక చిన్న సీన్ వల్ల తను డ్రాగన్గా చేంజ్ అవుతున్నాడు అనమాట ఇంజనీరింగ్లో. సో 48 బ్యాక్లాగ్స్ ఉన్న ఈ డ్రాగన్ లైఫ్లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో మూవీ స్టార్టింగ్లోనే డ్రాగన్ అనే టైటిల్ని జస్టిఫై చేసి కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత కాలేజ్ సీన్స్, లవ్ ట్రాక్, అలా 30 minutes ఒక మంచి ఫ్లోలో వెళ్తుంది మూవీ. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. అండ్ ఇంటర్వెల్ ఈస్ టూ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ ఇనిషియల్ పోర్షన్స్ కొంచెం స్ట్రగుల్ పడ్డా కానీ ఆ తర్వాత పికప్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి పీక్ ఎమోషన్తో మూవీ ఎండ్ అవుతుంది అనమాట, విత్ స్ట్రాంగ్ మెసేజ్. సో ఇంకా రిటర్న్ డైరెక్టర్ అశ్వథ్ మార్ముత్ గురించి మాట్లాడుకుంటే హీస్ డన్ ఎ ఫినామినల్ జాబ్. ఆయన చెప్పేట్టుగానే ట్రైలర్లో ఓన్లీ 10% ఉంటుంది, రిమైనింగ్ 90% ఈ సర్ప్రైజ్ ప్యాకేజ్ అన్నమాట. ఒక రెగ్యులర్ బాయ్ లైఫ్ని స్టోరీ లాగా తీసుకుని వాడి లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నిటిని ఒక ఆర్గానిక్ వ్యూలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అశ్వథ్ మార్ముత్. అండ్ ఒక ఫ్రాడ్ వల్ల మన లైఫ్ కంటే వేరే వాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది అనే పాయింట్ని వెరీ నేచురల్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఎంటర్టైనర్ మూవీ, ఇట్ హ్యాస్ పీక్ ఎమోషన్ విత్ స్ట్రాంగ్ మెసేజ్ రిలేటెడ్ టు యూత్. అంటే ఒక ఫెయిల్యూర్ సక్సెస్ స్టోరీని చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళిపోండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. మెయిన్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్కి బాగా కనెక్ట్ అయిపోతారు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రదీప్ రంగనాథన్ దాన్ని గ్రేట్ జాబ్ ఇరగదీశాడు. హీరోగా తన ఏంటో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసేసుకున్నాడు. చాలా సీన్స్ అయితే మళ్ళీ మనం చూసుకుంటామట స్క్రీన్ మీద అంత నేచురల్ రియలిస్టిక్గా యాక్ట్ చేశారనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి అనుపమ పరమేశ్వర్ దాన్ని గుడ్ రోల్, మంచి క్యారెక్టర్ పడిన తను కూడా. మెయిన్లీ సెకండ్ హాఫ్లో తన రోల్ మనకి బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ కైడు లోహర్ గేవ్ ఎ గ్లామర్ టు ద ఫిలిం. అండ్ డైరెక్టర్ మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రిమైనింగ్ యాక్టర్స్ దాన్ని గ్రేట్ జాబ్. చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా బాగా సెట్ అయినా కూడా వాళ్ళ రోల్స్ వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ అండ్ బీజం గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే అంత ఎక్కలేదు, కాకపోతే బీజం ఇస్ టూ గుడ్, చాలా బాగుంది. చాలా సీన్స్ ఎలివేట్ చేసింది బీజం అయితే, నో కంప్లైంట్స్ అబౌట్ ద బీజిఎం. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఇచ్చిన గ్రాండ్ ప్రజెంట్ చేసేసారు. ఇంకా రేటింగ్ కూడా గుడ్. ఇంకా కమింగ్ టు ద నెగిటివ్స్, మూవీ ఫస్ట్ 30 minutes మంచి ఫ్లోలో వెళ్తుంది, ఆ తర్వాత నుంచి సడన్ గా ఒకే దగ్గర స్టక్ అయిన ఫీల్ వస్తుంది అనమాట టిల్ ఇంటర్వెల్ దాకా. సో ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ ఆఫ్టర్ అనుపమ ఎంట్రీ తర్వాత నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఇవి కొంచెం నాకు నెగిటివ్గా అనిపించినాయి. అండ్ సాంగ్స్ కూడా బిగ్ లెక్ డౌన్ అనమాట. ఒక సాంగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. అండ్ మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు సాంగ్స్ అనేవి స్పీడ్ బ్రేక్ లాగా అనిపించింది నాకైతే. సో దట్స్ ది రివ్యూ గైస్. ఓవరాల్గా అయితే అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. అండ్ ఎమోషన్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్. మెయిన్లీ బాయ్స్ అయితే పక్కా చూడాల్సిన మూవీ. అండ్ ముందే చెప్పేస్తున్నా, ఎంటర్టైన్ అయితే కాదు ఇది, ఎమోషనల్ మూవీ. ఫస్ట్ ప్రిపేర్ వెళ్ళిపోండి. అండ్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ క్యామియో ఉంటుంది, అది మాత్రం అసలు మిస్ అవ్వద్దు మీరైతే. సో దట్స్ ది రివ్యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.